మీ అందరికీ, దేవునికి అలాగే అమ్మకి ప్రత్యేకమైన వందనాలు. మరి నా సాక్ష్యం వచ్చేసి 2021లో అమ్మ మా గృహానికి రావడం జరిగింది. ఆ రోజు నా మీద చేయి పెట్టి అమ్మ ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను ఫారెన్‌కి పంపిస్తానని దేవుడు ప్రార్థనలో చెప్పాడు. అయితే అప్పటికి నేను 10థ్ క్లాస్ నుంచి నాకు ఒక కోరిక ఉండేది. అబ్రాడ్‌కెళ్ళి, ఫారెన్‌కెళ్ళి చదువుకొని మంచి జాబ్ తేవాలని. సో, అమ్మ ఆ రోజు ప్రార్థనలో దేవుడు నిన్ను పంపిస్తాడంటున్నారురా దేవుడు ఫారెన్‌కి అని అనగానే నేను చాలా సంతోషపడ్డాను. అప్పటికి మా మమ్మీ, డ్యాడీకి అంత ఇంట్రెస్ట్ లేకుండే పంపిద్దామని. ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేకుండే ఫైనాన్షియల్‌గా. అయితే నేను ప్రార్థించాను. నా డిగ్రీ 2022లో అయిపోయింది. అవ్వగానే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నాకు కెనడాకి వెళ్ళాలని ఆశ ఉండేది. ప్రాసెస్ స్టార్ట్ చేస్తుండగా నాకు 4 బ్యాంక్స్ నుంచి రిజెక్ట్ అయ్యాయి. మీరు నమ్ముతారో లేదో. అయితే అప్పటికి నేను జాబ్ చేస్తుండేదాన్ని. 8 మంత్స్ వరకు జాబ్ చేశాను. దేవుడు నాకు అప్పటికి మంచి జాబ్ ఇచ్చాడు. క్యాబ్ కూడా వచ్చేది. సో, నేను 8 మంత్స్‌లో ఒక్క సండే కూడా చర్చ్‌కొచ్చేదాన్ని కాదు. మొత్తం జాబ్ అనేసే ఉండేదాన్ని. చర్చ్‌లో టైమ్ స్పెండ్ చేయకపోయేదాన్ని. ఇంట్లో కనీసం ప్రార్థించకపోతుండే కూడా టైం ఉండేది కాదు నాకు. ఇప్పుడు 4 బ్యాంక్స్ రిజెక్ట్ అయ్యాయి. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. అడగాలంటే దేవుడినే అడగాలి. ఇప్పుడు చర్చికి రాకుండా, దేవుడిలో వాడబడకుండా, ఇప్పుడు దేవుడి దగ్గరికెళ్ళి ప్రార్థిస్తే అవసరం కోసం వచ్చిన ప్రార్థన అయిపోతుందని ఇలా కాదని నేను 7 వీక్స్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు నా గురించి ప్రార్థించకుండా ఫాస్టింగ్ ఉండి భారంగా చర్చ్‌లో అందరి కోసం ప్రార్థించాను. బయట జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక్కొక్క పని సక్సెస్ చేస్తూ వచ్చాడు. అలాగే నాకు లండన్‌లో ఒక మంచి పెద్ద యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఇంకా నాకు 4 లాక్స్ స్కాలర్‌షిప్ గూడా ఇచ్చారు. అది కాకుండా నాకు 55,000 బోనస్ ప్రైజ్ గూడా ఇచ్చాడు దేవుడు. అలాగే బ్యాంక్ లోన్ గురించి ప్రార్థిస్తున్నప్పుడు అమ్మ ఒకరోజు 7 వీక్స్ ఫాస్టింగ్ అప్పుడు ఫస్ట్ వీక్ మేడ్చల్‌లో ఉండే కదా! ఆ రోజు రాత్రి అమ్మ వాక్యం ద్వారా దేవుడు నన్ను చాలా టచ్ చేశాడు. ఆ వాక్యం ఏంటంటే అవిశ్వాసం గురించి అమ్మ ఆ రోజు చెప్పారు. 4 బ్యాంక్స్ రిజెక్ట్ అయితే నేను చాలా ఫెయిత్ కోల్పోయాను. ఇంకా లోన్ రాదేమో అనుకునే ఉన్నాను. ఆ రోజు చాలా ఏడుసుకుంటూ ప్రార్థించాను. అప్పటికి ఫాస్టింగ్ ఉండే. ఇంకా చాలా ఫెయిత్‌తో నాకు ఈ వాక్యం అసలు తెలీదు. అవిశ్వాసంగా ఉంటే పాపం అని నాకు ఈ వాక్యం నేనెప్పుడు వినలే. ఆ రోజు విన్న తర్వాత నా పాపాలను క్షమించుకొని ఫెయిత్‌గా ఉండడం ప్రార్థించుకున్నాను. ఆ రోజు ఇంకా లాస్ట్ ఛాన్స్ ఉంటే ఒక్క బ్యాంక్ అప్లికేషన్ పెట్టాలి. ఈ 4 బ్యాంక్స్ రిజెక్ట్ అయ్యాయి కదా! ఒక్కొక్క బ్యాంక్ మీ ఇల్లు రేకులిల్లు లోన్ రాదని రిజెక్ట్ చేసేసారు. అట్లా ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క ప్రామిస్ చేశాను నేను దేవుడికి. నేను చర్చ్ కోసం హెల్ప్ చేస్తాను దేవా నాకు లోన్ శాంక్షన్ చేయి అని ఒక బ్యాంక్‌కి. ఇంకో బ్యాంక్‌కేమో నేను సాక్ష్యం చెప్తాను దేవా లోన్ శాంక్షన్ చేయమని. ఇట్లా ఏ బ్యాంక్‌కి ఎన్ని ప్రామిసెస్ చేసినా దేవుడు శాంక్షన్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఆ వాక్యం విని ఫెయిత్‌ఫుల్‌గా నడవడం స్టార్ట్ చేశానో, ఆ రోజు ఇంటికెళ్ళిపోయాం మేము ఫ్యామిలీ మొత్తం. వెళ్ళిపోయగానే నాకు 12:00కి లోన్ శాంక్షన్ అయిందని మెసేజ్ వచ్చింది. అలా లోన్ శాంక్షన్ అయిందనమాట. తర్వాత నాకు వీసాకి అప్లై చేయడానికి డబ్బులు లేకుండే. 2 లాక్స్ అవసరం వీసాకి. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుదాం అంటే మమ్మీ స్కూల్‌కెళ్ళింది అప్పటికే జైరాబాద్‌లో. మమ్మీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, "ఇట్లా ఏం చేద్దాం ప్రియా వీసాకి ఎట్లా డబ్బులు" అని అంటుంటే, ఒక ఆయమ్మ మమ్మీ స్కూల్‌లో మమ్మీ ఫోన్ మాట్లాడడం విని, "నేను మీకు 2,00,000 ఇస్తాను" అని ముందుకొచ్చారు. అదొక అద్భుతమైన కార్యం. అది ఇచ్చేగానే నేను డైరెక్ట్ కన్సల్టెన్సీకెళ్ళి వీసాకి అప్లై చేశాను. వీసా కోసం ముంబైకెళ్ళాను నేను బయోమెట్రిక్స్ ఇవ్వడానికి. నేను 15 డేస్‌ది పెట్టాను. ఇట్లా 1 డేది ఈరోజు అప్లికేషన్ పెట్టి రేపు వీసా రావాలంటే 1,80,000 కట్టాలి. లేకపోతే వీసా 1 వీక్‌లో రావాలి అంటే 80,000 పెట్టాలి. 15 డేస్‌లో రావాలంటే 50,000 పెట్టాలనమాట. నేను 50,000ది పెట్టుకున్నా. సో, 15 డేస్‌లో రావాల్సిన వీసా నాకు 5 డేస్‌లో దేవుడు వీసా ఇచ్చాడు.
లాస్ట్ వీక్ మండే రోజు నాకు లండన్ వీసా వచ్చింది. తర్వాత నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఈ 19థ్‌కి నా ఫ్లైట్ ఉంది. ఆహ్, అలాగే ఇప్పుడు ఫ్లైట్ దుబాయ్‌లో దిగుతది. అక్కడ నేను 7 అవర్స్ ఉండాలి దుబాయ్‌లో. దుబాయ్ నుంచి లండన్‌కి ఇంకో ఫ్లైట్ ఉంది. నా ప్రయాణం మంచిగా జరగాలని మీరందరూ ప్రార్థించవలసిన కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.